రైతులకు నష్టం అంతా కూడా నారాయణ గారి ద్వారానే జరుగుతుంది అనేటువంటిది ప్రజల్లో రైతుల్లో ఉన్నటువంటి ఆందోళన. మరి మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదండి, ఆయన ఏం చేస్తున్నారు? నేను అదేనండి చెబుతున్నాను. మా శాసనసభ్యులు కూడా నేను అదే చెబుతున్నాను. శాసనసభ్యులు తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఆయన పరిధిలోనే ఆయన ఉంటాడు. ఆయన ఏదైతే ఆయన పరిధి అప్పచెప్పారో ఆ పనే చేస్తారండి. ఆయన పరిధి అంటే ఆయన పరిధి రైతులే కదండి, మీరే కదా ఆయన పరిధి. ఆయన ఓటర్లు మీరే, ఆయనకి అన్నీ మీరే కదా, ఆయన మీకోసమే కదా ఉన్నది, ఇంకేముంటది? అవునండి, అందుకోసమే ఒక సిఆర్డి ఆఫీసు ప్రారంభం చేసిన రోజున పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, తెనాలి శ్రావణ్ కుమార్ గారిని, ఏదైతే నారాయణ గారిని, వీళ్ళ ముగ్గురిని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీగా ఏర్పాటు చేశారు. కమిటీగా ఏర్పాటు చేశారే కానీ ఈ రోజు కూడా ఆ కమిటీ కూర్చున్నది దాఖలా లేదు. ఆ కమిటీ రైతుల సమస్యల కోసం మరి వాళ్ళ పనులు వాడుకుంటే వాళ్ళు నియోజకవర్గాల్లో తిరగాలి, ఆ పని ఈ పని, మరి ఇన్ని పనులు ఉన్నా కానీ అమరావతి రైతుల పని మరి ఎందుకనో కొద్దిగా దూరం పెడుతున్నారండి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మీ ఏబిఎన్ ద్వారా. గతంలో కూడా దసరా ముందు అనుకుంటా ఇదే డిబేటు మీ ద్వారా పెడతాం జరిగింది. ఇంకొకసారి ఈ మీటింగ్ ఈ డిబేట్ అమరావతి రైతులు బాధపడుతున్నారు అనే డిబేటు ఇంకోసారి పెట్టుకోకూడదు మనం అని అనుకున్నాను. నేను ఆ రోజు అన్నాను, మీరు అన్నారు సార్, ఈ పరిస్థితి మళ్ళీ రాకూడదు అన్నా, దరిద్రవశాత్తు దురదృష్టవశాత్తు వచ్చింది. దురదృష్టమేం కాదు సార్, అది మేము చేసుకున్నటువంటి ఏదోలే సార్. కాబట్టి ఆ సమస్య ఇంకా పెద్దదైలే కానీ అప్పటి నుంచి తగ్గలేదండి. కాబట్టి ఈ సిఆర్డిఏ అధికారులు అనేవాళ్ళు రాజధాని అమరావతి రైతుల మీద, అమరావతి రైతులతో సరిగా సత్సంబంధాలు లేవండి. ఎందుకంటే ఎవడైనా ఒక పేదవాడు ఎక్కడ దాకా ఎందుకండి, అసైన్ రైతులు మేము ఉన్నామండి. అసైన్ రైతుల సమస్య చాలా చిన్నది, అసైన్ రైతుల సమస్య చాలా చిన్నది. కానీ మేము ఆ సిఆర్డిఏ కార్యాలయానికి యూనిట్లోకి వెళ్తుంటే పైనుంచి రావాలి అని చెప్తున్నారు. సరే ఓకే, పైనుంచి రావాలి, ఎవరిని అడగాలమ్మంటే నారాయణ గారిని అంటున్నారు. మరి నారాయణ గారి దగ్గరికి వెళ్తేనేమో మాదే ఉందండి, బాబు గారి దగ్గరికి వెళ్ళండి అని అంటున్నారు. ఈ విధంగా సమస్యలు ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా ఎవరికి చెప్పు